వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. మౌని అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ దానాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. మౌని అమావాస్య రోజున ఈ రాశివారు నువ్వులు గోధుమలను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ జీవితం సంతోషంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారు బార్లీ బియ్యం, పంచదారను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. వీరు మహిళలకు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు ధనం, ధాన్యాలకు లోటు అనేది ఉండదు. కర్కాటక రాశి. ఈ రాశి వారు మౌని అమావాస్య రోజున పాలు, పెరుగు, పంచదార, చెరుకు వంటివి దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. వీరు మౌని అమావాస్య రోజున సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కన్యా రాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మౌని అమావాస్య రోజున కన్యా రాశి వారు పశువులకు పచ్చిగడ్డిని తినిపించాలి. అలాగే పప్పులు, తిలకం వంటివి వస్తువులను దానం చేయాలి. తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ తులారాశి వారు మహిళలకు కీర్ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మౌని అమావాస్య రోజున ఈ రాశి వారు రాగి వస్తువులను దానం చేయాలి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశివారు మౌని అమావాస్య రోజున గుడిలో పప్పు, బెల్లం, తేనె వంటివి దానం చేయాలి. మకర రాశి. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఇటీవలే ఈ రాశి నుంచి శని భగవానుడు నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో శని అమావాస్య రోజున నలుపు రంగు వస్తువులను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడే అధిపతిగా ఉంటాడు. జనవరి 17వ తేదీనే కుంభరాశిలోకి శనిదేవుడు ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో మౌని అమావాస్య రోజున ఈ రాశివారు ఇనుము వస్తువులు, నువ్వులు, ఆవ నూనె దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీరు చేసే వ్యాపారంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. మీన రాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మౌని అమావాస్య రోజున చందనం, శనగలు, దుప్పటి వంటివి వస్తువులను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.